నువ్వెందుకు ఆ ఇంటికెళ్ళా? ఏదో ఎత్తుకుపోవడానికి వచ్చింది, నేను తరివేశాను. అన్నా, నీ ఓనర్కి చెప్పు పాపాలు అక్రమాలు చేయొద్దని, మమ్మల్ని బానిసలుగా మార్చేద్దని చెప్పండి. ఏదో ఒకరోజు ఆయన చేసిన పాపాలు ఆయన దగ్గరికి వచ్చి చేరుకుంటాయి. పాత సాహిత్యం అంతా గొప్ప చరిత్రే. తాటాకుల మీద రేకుల మీద రాస్తే జీవితాంతం అవి ఉంటాయి. కానిప్పుడు వస్తున్న రచయితలు రాసే రాతలు అంత బాగోలేకపోవడానికి గల కారణం ఏంటి? అందులో అర్థం ఉండటం లేదు. ఈ మధ్య ఆడవాళ్ళం రాస్తాం మగవాళ్ళం రాస్తామని అర్హత లేని వాళ్ళు కూడా వారపత్రికలో చెత్తా చెదారం అంతా రాస్తున్నారు. అలాంటి సృష్టికి ఆయుషే లేదు. మీరేమంటారన్నా? ఏ విత్తనమైనా మొలుస్తుంది, కానీ బాగా మొలకెత్తే విత్తనం నాటితే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పేది నిజమే కదా? అది నిజమే. ఈయన చెప్పినట్టు మంచి విషయం చేస్తే అవి అలాగే ఉంటాయి, కానీ పరిస్థితికి తగ్గట్టు మారిపోయేవాడు వాడే నాశనమైపోతాడు. అదేగా ఇప్పుడు జరుగుతోంది. ఎవరో అమ్మ అటు వెళ్తోంది. ఎవరో బిచ్చమెత్తుకునే అమ్మాయి అనుకుంటాను. ఇది అటువంటిది కాదు, ఏదో ఊరి నుంచి ఇక్కడికి వచ్చింది. రాత్రి అయితే చాలామంది ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. అంతా అమ్మాయి కర్మ, ఏం చేస్తాం? ఏదో ఒక అనాథాశ్రమంలోనో ఏదో ఒక పునరావాస కేంద్రంలోనో చేర్చుంటే చాలా బాగుండేది కదా. దానికి నువ్వే గ్యారెంటీ ఇవ్వాలి. అది నువ్వు కూడా చేయొచ్చు కదా. ఇది మన ఊరికి శాపం. దీంతో మాకు సంబంధం లేదని ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అన్ని జీవరాశులకి ప్రేమని పంచి మనం జాగ్రత్తగా చూసుకున్నామంటే అప్పుడు సమాజం బాగుపడుతుంది, దేశం కూడా అభివృద్ధి అవుతుంది. అది ఎక్కడికి వెళ్తుంది మనకెందుకు? మనం కాసేపు ఆడుకుందాం. అదే మనకి చాలా ముఖ్యం. లేదు, నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళి తీరాలి. నాకు చాలా పనులున్నాయి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అది కూడా కరెక్టే. ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు? అవన్నీ అలా పడేసేవేంటి? చాచి ఒకటి ఇవ్వాలనుంది. పాపం చూసుకుంటే చాలా చేస్తుంది. పాపం చూడ్డానికి అందంగా ఉంది, కానీ పిచ్చిదానిలాగా ఉంది. ఏ ఇంటి బిడ్డో ఇలా అయ్యింది. మార్కెట్లో ఎవ్వరూ తన్ను వదిలిపెట్టలేదని మా చిన్నమ్మ చెప్పింది. ఆమెకే మీ ఆయనే చెప్పాడంట. తను పెద్ద కిల్లాడని నాకు తెలుసు. ఏంటి, వాణ్ణి దగ్గరకొచ్చాడా? ఏదో పక్కలో ఉంచి చూసినట్టు చెప్తున్నావు. క్లాసులో ఉంటే ఎలా ఉంటావు, చర్చిలో కూడా అలాగే ఉంటున్నావు. అందుకే నీకు మార్కులు బాగా తగ్గుతున్నాయి. అమ్మా, చర్చిలోనే కాస్త శ్రద్ధగా ఉంటే బాగుంటుంది కదా. నన్ను చదవమని చెప్పండి అంకుల్, అన్నిట్లో A+. అల్లరి చేయడంలో కూడా చెప్పు. పిల్లలందరూ ఒకేలా ఉంటారు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. అంతా కాలానికి తగ్గట్టే జరుగుతోంది. మనమేం చేయగలం చెప్పు? మనం మాత్రం ఏం చేస్తాం, జరిగేది జరుగుతుంది అంతే. అవును.
నిజంగా దీనికి పిచ్చి లేదు. ఒకవేళ నటిస్తుందా ఏంటి? ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు ఇలా ఆలస్యం చేస్తే బస్సు వెళ్ళిపోతుంది. త్వరగా అన్నీ సర్దిపెట్టు. 8 గంటలకు బస్సు బయలుదేరుతుంది. అలా చెప్తూ ఉండే కన్నా నాకు సాయం చేయొచ్చుగా. ఓ ఆ. ఆ. తర్వాత 2-3 వస్తువులు మర్చిపోయాను. టెన్షన్ పెట్టడం వల్ల మర్చిపోతున్నా. పర్వాలేదు, తన దగ్గర డబ్బుంది కదా, కావలసినవన్నీ కొనుక్కుంటుంది. ఆ. నా బంగారు తల్లి, ఇలా రామ్మా. అక్కడికి వెళ్ళిన వెంటనే ఫోన్ చెయ్యాలి. నువ్వు అచ్చం నాలాగే అని నాకు తెలుసు, అయినా చెప్తున్నాను. ఈ ఊళ్ళో అందరూ నా గురించి మంచిగానే చెప్తారు. నువ్వు కూడా నాలాగే మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ విషయం మీరు నాకు చెప్పాలా? నాకు తెలీదా ఏంటి? ఏంటి విషయం? తండ్రి కూతురు నవ్వుకుంటున్నారు. ఏం లేదు, పని పాట లేని వాళ్ళు కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు కదా. ఎందుకంటే నాకున్నది ఒకే ఒక్క కూతురు, అందుకే జాగ్రత్తలు చెప్తున్నాను. ఓ. దేవుడా, తన చదువు పూర్తయ్యి ఒకటి చేతిలో పెట్టేంత వరకు గుండెల్లో మంటలు రేగుతున్నాయి. అరే, ఇప్పుడెందుకు దాని గురించి ఆలోచిస్తారు? నీకవన్నీ తెలియవే. సరిగ్గా సమయానికి ఫోన్ వచ్చింది కదా. మన ముందు మాట్లాడడానికి తనకి ఎందుకు సందేహం? అది తన ఫ్రెండ్ అయి ఉంటుందండి. భానుమతి, నువ్వు ఇప్పటికీ ఆ పల్లెటూరు పరమశివం కూతురులాగే ఉన్నావు. ఈ కాలంలో జరిగేవేవీ తెలియని వట్టి దద్దమ్మవి. దానివల్ల ఇప్పుడేం నష్టం? నేను ఆశపడినట్టు అన్నీ జరుగుతున్నాయి కదా. మంచి కూతురు, ఇక నన్ను మాత్రమే ప్రేమగా చూసుకునే భర్త. ఇదంతా దేవుడిచ్చాడు కదా, అదే ఎక్కువ. ఇంతకాలమైనా మనిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంది కదా. నేనింతవరకు ఏ పరాయి స్త్రీ మొహం కూడా చూడలేదు. నీ గురించి తప్ప వేరే ఆడదాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. హలో, మా అమ్మ నాన్న కొత్తగా పెళ్ళైన జంటలా చేస్తున్నట్టు తెలుస్తుంది, కానీ ఇప్పుడు నాకు బాగా ఆకలిస్తుంది. నేను ఇంకా బస్ ఎక్కేసానంటే అది అలా వెళ్ళిపోతుంది. నిజమే, తనకు ఆకలిస్తుందంట. వెళ్దాం పద. తను ఎక్కడికెళ్ళుంటుంది? సరే, వెళ్ళి చూద్దాం.
పెద్ద పెద్ద వాళ్ళు చేసే వ్యభిచారాన్ని గుట్టు చప్పుడు కాకుండా దాచడం, హోటల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే బయట కాపలాగా ఉండడం మా బాధ్యతగా మారిపోయిన ఈ కాలంలో ఒక ఇంటర్వెల్ అంతే. ముసుకుని పడుకోవే. ఈ పోలీస్ అయినా లోపలికి వెళ్ళి చాలాసేపు అయిందే. ఆయన మనం ఇక్కడ ఉన్నామన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఇన్స్పెక్టర్ చాలా పెద్ద కిలాడీరా. కొత్త ఇంజన్ కదా, స్టార్ట్ అయితే త్వరగా ఆగదులే. ఇలాంటి వాళ్ళని అడ్డంగా నరికేయాలి. మనకి సాయం చేశాడని ఊరుకున్నాను. నువ్వు చెప్పిందంతా నిజమే, అయినా గాని ఇలాంటి విషయాలు అతను చాలా గట్టాడు. రండి రండి యజమాని, రాత్రి వేళప్పుడు ఈ ఊరిని కాపాడడానికి మా పోలీసు ఎంత కష్టపడుతున్నాడో పాపం. పొండ్రా రే, పోలీస్కి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా ఊరు పేరు తెలియని ఒక అనాథ విషయంలో. అర్థమైందా? అది కరెక్టే, సార్ చెప్పేది ముమ్మాటికి నిజం. ఇక మా విషయాల్లో మీరు తలదొరచొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కావాలంటే దీన్ని తీసుకెళ్ళండి. ఇంట్లో పెళ్ళాన్ని చూసినప్పుడు మూడు తెస్తుంది. ఏయ్, బెచ్చగాడి ప్లేట్లో డబ్బులు తీసుకెళ్లేవాడిని చూసావా? మాకు కూడా కాస్త మిగిల్చు. హరే రామ 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 కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే శ్రీకృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఏంటి శంకరన్నయ్య, కుక్కలేంటి అలా మొరుగుతూనే ఉన్నాయి? అసలు కాస్త వెళ్ళి చూసిరండే. కుక్కలు అరవటానికి కారణం కావాలా ఏమిటి? అవి పిల్లిని చూసినా అరుస్తాయి, ఏనుగుని చూసినా అరుస్తాయి, పక్క వీధిలో కుక్కల్ని చూసినా అరుస్తాయి. అవి ఎందుకు అరుస్తున్నాయో వాటికి మాత్రమే తెలుసును. చాలు చాలు, మీరు చెప్పిందంతా నాకు కూడా తెలుసు. మీరు ఏమీ చెప్పొద్దు, మీరు ముందు వెళ్ళి చూసిరండి. అయ్యో, నీ గొడవ తట్టుకోలేకపోతున్నాను. కాస్త వెళ్ళి చూసి రావచ్చు కదా. అర్ధరాత్రిలో నాకు ఈ కష్టాలేమిటో, ఈ కుక్కల వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. అయ్యో, సావిత్రి, అమ్మ సావిత్రి, అమ్మ సావిత్రి, ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. అక్కడ ఒక అమ్మాయి రక్త మడుగులో కొట్టుకుంటుందమ్మా. ఏంటి? ఏం చేయాలో అర్థం కావడం లేదు. శివ శివ, ఏమన్నయ్య చెప్తున్నావు? త్వరగా రండి. దేవుడా, ఎక్కడా? అయ్యో, శంకరన్నయ్య, తినెవరు? ఈ అమ్మాయి ఆ బజారు వీధిలో పిచ్చిదాన్లాగా తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అదో రకం, ఏదో కీడు జరిగినట్టుగా ఉంది. శంకరన్నయ్య, అలా చూస్తూ ఉండకుండా తిన్న తీసుకొని లోపలికి రండి. అదేమిటంటే ఎవరో తెలియని అమ్మాయిని లోపల పడుకోబెట్టి పన్నీరు చాలమని చెప్పలేదు. కాస్త మానవత్వంతో నడుచుకోండి. ఈ అమ్మాయి ఎలా ఇక్కడికొచ్చింది? అమ్మా సావిత్రి, ఈ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయిని మన ఇంటికి తీసుకురావడం తప్పేమో. వేరే ఏదైనా జరిగితే? శంకరన్నయ్య, ఈ ఊర్లో ఎన్నో ఇల్లులున్నా కూడా ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడే వచ్చి పడుంది? ఇది పరమేశ్వరుని సిద్ధం. శంకరన్నయ్య, మీరు లోపలికి వెళ్ళి ఒక గిన్నెతో నీళ్లుని ఒక టవలు తీసుకురండి. ఓ సరే.
ఇదిగో అమ్మా. సావిత్రి, ఏం చేస్తున్నావమ్మా? ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించకపోతే పురితోక పట్టుకున్నట్టుగా ఉంటుంది మన పని. నేనే తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా విడిచిపెట్టి వస్తాను. ఏంటి శంకరన్నయ్య మీరు? మీకెలా ఇలా మాట్లాడడానికి మనసొచ్చింది? తను కూడా ఒక మనిషే కదా. ఏమైనా పర్వాలేదు, తనిక్కడే ఉండనివ్వండి. తెల్లవారి కాగానే ఏం కావాలో చేసుకోండి. శివ శివ, కాలం ఎలా గడుస్తుంది? ఇలా చూడమ్మా సావిత్రి, నువ్వు పొద్దునుంచి ఏమీ తినలేదు. కాస్త వెళ్ళి ఎంగిలిపడు. శంకరన్నయ్య, నేను తీసిపెట్టాను. మీరు వెళ్ళి తినండి. ఆ, ఈ అమ్మాయి ఎప్పుడు లెగుస్తుందో తెలీదు. ఈ అమ్మాయి లేస్తే ఏమైనా పెట్టాలి. ఎందుకు నువ్వు అనవసరంగా పస్తులుంటావు? నాకిప్పుడు ఆకలిగా లేదు. మీరు వెళ్ళి తినండి. తిన్న తర్వాతే ఈ అమ్మాయిని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టాలి. ఏమంటున్నావు? శంకరన్నయ్య, మీరు ముందు వెళ్ళి భోంచేయండి.